జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మములకు ప్రణామాలు స్వామి. స్వామి, ఈరోజు సర్గలో స్వామి 3-4 శ్లోకాలలో ఆయన సంతానం గురించి చెప్తూ కన్యకనేమో దుఃఖదాయిని యగు కన్య అని, పుత్రుణ్ణి భాగ్యహీనుడగు పుత్రుడు అని సంబోధించారు స్వామి. ఇలా ఎందుకని అన్నారు స్వామి? ప్రశ్న ఎవరిది? నీదే శ్రీధర్? నాదే స్వామి. శ్రీధర్ అడిగినట్టు అడిగితే లేదు. సరే, ఈ సంతానం ఆడపిల్లైనా మగపిల్లోడైనా మీకు ఎవరు కలిగినారు? మీ వ్యామోహవశాత్తు మీకు సంతోషం అనిపిస్తుంది, కానీ వాళ్ళ నుంచి మీకు దుఃఖమేగా కలుగుతుంది. అవును స్వామి. వాళ్ళ సేవలో మీరున్నారు, కానీ మీ సేవలో వాళ్ళు ఎప్పుడన్నా కనిపించారా? లేదు స్వామి. సో అలా కనిపించినప్పుడు ఇలా చెప్తారు. ఎంతసేపటికి అడగడమే తప్ప ఇవ్వటం లేని పిల్లలను చూసినప్పుడు ఇలా చెప్తారు. తన గురించి తాము ఆలోచించుకోవడమే తప్ప మరొక విధమైన ఆలోచన లేని వాళ్ళు, బరువుగా ఉండే వాళ్ళని గురించి ఇలా తల్లిదండ్రులకు బరువు అయ్యే వాళ్ళని చూసి బట్టి ఇలా మాట్లాడతారు. ఇప్పుడు ఈ చండాలుడిని లవణ మహారాజు కాదు ఈయన, ఇక్కడ చండాలుడు. ఈ చండాలుడిని అతని చండాలత్వాన్ని బట్టి, అతడి క్రియలను బట్టి అటువంటి పిల్లలే పుట్టారు. వాళ్ళకేముంటుంది? వాళ్ళ తండ్రి ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తే కదా వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఇతడి దగ్గర ఏమున్నది? ఏమీ లేదు కదా. రోజు అడవిలో దొరికే వాటిని తినటమే కదా, జంతుజాలాన్ని కానీ కాయగసరులు కానీ.